నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక బొమ్మ దొరికింది. రచన కె రామలక్ష్మి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రాత్రి 1 నక్షత్రాలు కళ్ళు తెరుస్తున్నాయి. కృష్ణమూర్తి కారు జోరుగా నడుపుతున్నాడు. పక్కనున్న పెళ్ళాలతో కబుర్లు చెప్తున్నాడు. పల్లవరంలో స్నేహితుల ఇంట భోజనం చేసి తిరిగి మామలం దారి పట్టించాడు కారు. వెనక సీటులో బాబీగాడు కురుకుతున్నాడు. ఎన్నుడు లేంది అమ్మమ్మ దగ్గర ఉండకుండా నేను వస్తానంటూ తయారయ్యాడు. ఎన్నో చెప్పి చూసి చివరికి పార్వతి సరే అని వాడిని తయారు చేయక తప్పింది కాదు. పార్వతికి పిల్లల పెంపకంలో కొన్ని నిబంధనలున్నాయి. అవి కనిపించకుండా సాయిలా పాయిలాగా పిల్లల్ని అడవి మొక్కలుగా పెంచినట్టు కనిపిస్తుంది. ఎంతవరకు వారిని మనస్సుకు డౌటు రాదో అంతవరకే చెక్ చేస్తుంది. ఈ అమ్మకి నేనంటే ఇష్టం లేదు అనుకునే పరిస్థితికి ఏ సంఘటన దిగజారనియదు. ఒక్కొక్కప్పుడు కనబడని కట్టుదిట్టాలు పిల్లలకి కొమ్మలివ్వటం కద్దు. అయినా పార్వతికో పద్ధతి ఉంది. దాని ఫలితమే ఈరోజు బాబీగాడి విజిల్. నేను వత్తా అని వాడి హీరోతో సహా తయారయ్యాడు. పార్వతి వాడలా అడగ్గానే కరిగిపోతుంది. అయినా అటు అధునాతన స్నేహితుల ఇల్లేమో పిల్లవాణ్ణి తీసుకువెడితే బాగుండదేమో అని ఓ క్షణం తటపటాయించింది. ఈ వంకని పల్లవరం ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. హాయిగా బిజ్జి ఆటకి పోవచ్చని లోలోన పొంగిపోయాడు కృష్ణమూర్తి. కానీ పార్వతి హాల్లోంచి ఫోన్లో మాట్లాడుతుంది. బాబీగాడు గోల పెడుతున్నాడు షీలా, కెన్ ఐ బ్రింగ్ హిమ్? స్వీట్గా అడుగుతుంది. హతోస్మి అని లోన నీరసం ప్రకటించాడు కృష్ణమూర్తి. ఓ థ్యాంక్ యూ, ఓ 6 గంటలో అక్కడ ఉంటాం అని ఫోన్ పెట్టేసింది పార్వతి. పార్వతి కేసి వింతగా చూస్తూ నిలబడిపోయాడు కృష్ణమూర్తి. వాడు భోజనం దగ్గర ఎంత హంగామా చేస్తాడో తెలుసుగా, బాగుంటుందా అడిగాడు. ఇక్కడ అన్నం పెట్టేశానులే అంటూ భర్త నడుం మీద చేయి వేసి బెడ్రూమ్లోకి దారి తీసింది పార్వతి. అది కాదు కృష్ణ, వాణ్ణి గట్టిగా వద్దనటం నాకు ఇష్టం లేదు. మనతో కూడా వాడుండటం మనకి నామోషి అనుకుంటే. నీదంతా చాదస్తం పార్వతి. పిల్లల్ని 4 తన్ని ఇంట్లో కూర్చోపెట్టే వాళ్ళట. మీ అమ్మ నాన్న రోజుల్లో ఆ పద్ధతి నవ్వేసింది పార్వతి. అలా జరిగి బాబీగాడు పల్లవరం రావటం జరిగింది. కారు ఇంటి ముందు ఆపి పెళ్ళానికి తలుపు తీశాడు కృష్ణమూర్తి. పార్వతి దిగగానే వెనక సీటులో బాబీగాన్ని ఎత్తుకుని భుజాన వేసుకున్నాడు. వాడి మంచంలో వాడిని పడుకోబెట్టి కారు తీసి గ్యారేజ్లో పెట్టి సుందర స్వప్నాలలో తేలిపోతూ తేలికగా ఏలవేస్తూ పడకగదిలోకి అడుగుపెట్టాడు కృష్ణమూర్తి. అప్పటికే చుట్టిన సెగవిప్పి తన పొట్టి జడ వేసుకుని తెల్లని చీరలో నిండు పున్నమిలా ఉంది పార్వతి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన రోజున ఉత్సాహంతో ఎంత కూరతగ్గ దానిలా ఉంటావో తెలుసా పార్వతి అంటూ ఆప్యాయంగా కౌగిట చేర్చుకున్నాడు భార్యని. నేను అలా అందరిలోకి ఓసారి వెళ్ళి వచ్చిన రోజున నేను ఇంకా మనిషినే, పర్వాలేదు. నా విట్టు హాస్యములు చచ్చిపోలేదు. సరదాగా చలాకీగా మాట్లాడగలను అని జ్ఞాపకం వస్తుంది ముందు. ఆ పాత జ్ఞాపకం వర్తమానాన్ని ఉత్తేజితం చేసి మళ్ళీ ఇలా నీ బానిసన చేస్తుంది అంటూ భర్త ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ముద్దెట్టుకుంది. భార్యని కౌగిలి వదలకుండానే లైటు ఆర్పబోయిన కృష్ణమూర్తికి షాక్ ఇచ్చినట్టు నిలబడిపోయాడు. గుమ్మంలో కళ్ళు నులుముకుంటూ నిలబడి ఉన్నాడు బాబీగాడు. జారిన కొంగు సర్దుకుని 2 అంగలతో వెళ్ళి బాబీగాన్ని గుండెలకద్దుకుంది పార్వతి. కృష్ణమూర్తికి ఆ క్షణంలో బాబీగాడంటే చాలా జలసీ వచ్చిన మాట నిజమే, కానీ ఏం చేస్తాడు? ఏమ్మా లేచిపోయావేం ముద్దుగా అడిగింది కొడుకుని. నా హీరో అన్నాడు. కాల్లో బొజ్జున్నాడు, పొద్దున్నే లేపుదాం అంది పార్వతి. నాకు కావాలి అన్నాడు బాబీగాడు. ఇక ఆర్గ్యుమెంట్ అనంతం అని కిందికి దిగాడు కృష్ణమూర్తి. గ్యారేజీ తెరిచి కారులో చూశాడు. హీరో లేడు. ఏం దారి అనుకుంటూనే ఈ వార్త భార్య చెవిన వేశాడు. రేపొస్తాడట, ఇప్పుడు పడుకో బాబీ అంది పార్వతి సమాధానంగా. వాడు ఏడుపు ప్రారంభించాడు. కృష్ణమూర్తికి చాలా చిర్రెత్తుకు వచ్చింది. వేదవాయిని ఒక్కటంటించు, వాడే పడుకుంటాడు అని కసురుకున్నాడు. బాబీగారిని తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. ఆ చీకట్లో కిటికీలోంచి కనిపిస్తున్న చుక్కలని లెక్క పెడుతూ పడుకున్నాడే కానీ కృష్ణమూర్తికి నిద్ర రాలేదు. పక్క గదిలో పార్వతి కొడుక్కి ఏవేవో చెప్పి ఎలాగో నిద్ర పోగొట్టింది. 2 కొడుతుంది. ఎక్కడో పాతకాలపు గడియారం. అప్పుడొచ్చింది పడక గదిలోకి. వచ్చి తిన్నగా మంచం దగ్గరికి రాలేదు పార్వతి. కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తుంది.
లేచి వెళ్ళి కిటికీ దగ్గర ఆమె వెనుక నిలబడి భుజం మీద చేతులు వేశాడు. వెనక్కి తిరిగి కృష్ణమూర్తి గుండెల్లో తలదాచుకుంటూ, నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా అంది. ఏది మళ్ళీ అను పార్వతి అంటూ ఆవేశంగా కౌగిలించుకున్నాడు. కౌగిలి విడిపించుకుని, ఎందుకు అంది. నువ్వు మళ్ళీ మళ్ళీ అంటుంటే వినాలని, నువ్వలా అంటుంటే నాకు కొత్త ఊపిరి వస్తుందని, నువ్వు అలా అంటుంటే నా గుండెలకి రెక్కలు వస్తాయని. పిల్లలకి అంతే కృష్ణ, ప్రేమకి ఎంత వద్దన్నా బాహ్య చిహ్నాలు కావాలనిపిస్తుంది. ఐ లవ్ యూ అని పదే పదే అనాలని వినాలని అనిపించడం ఎందుకంటావు? సెక్యూరిటీ ఫీల్ అవడం కోసం. పిల్లలకు అందుకే మనం ప్రేమ ప్రదర్శించటం, వాళ్ళని ముద్దాడటం, ముచ్చట్లు తీర్చటం బాధ్యతలు కావు. మన గుండెలలోని కోర్కెల చిరుసవళ్ళు భర్త భుజంపై తలవాల్చింది పార్వతి. బావిగాడి హీరోకి ఒక కన్ను లేదు, కాళ్ళు చేతులు వేలాడిపోయాయి, ఓ చెవి పీకిపోయి లోపలి నార కనిపిస్తుంది. అయితేనేం, అది వాడి ప్రాణం. దానికోసం వాడు ఏడిస్తే మనం నవ్వకూడదు అంది. భార్యని పడుకోమని చెప్పి కారు బయటికి తీశాడు కృష్ణమూర్తి. వచ్చిన దారిని స్లో మార్చిలాగా కారు పల్లవరం వైపు నడిపించాడు. రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. చెట్ల మీద గబ్బిలాలు గోలగోలగా మాట్లాడుతున్నాయి. రోడ్డుని రెండు కళ్ళతో పరీక్షగా చూస్తూ ముందుకు సాగాడు కృష్ణమూర్తి హీరో కోసం. దారిలో దూరంగా బుల్సైలాగా కారు దీపపు వెలుగుల్లో ఏదో మెరిసింది. రోడ్డు వారుగా కారాపి ఆత్రంగా దిగాడు కృష్ణమూర్తి. హీరో ఆ చీకట్లో రోడ్డు మీద పడుకుని కన్ను కొడుతున్నాడు. ఆరి వెధవా అంటూ బొమ్మని ఆప్యాయంగా పైకి తీసి దుమ్ము దులిపాడు. ఎవరి కారు పైనుంచి పోయినట్లుంది. అసలే వేలాడుతున్న చేయి ఇంకా దిగజారిపోయింది. హీరోని వెనక సీట్లో పడేసి ఉత్సాహంగా కారు వెనక్కి తిప్పాడు కృష్ణమూర్తి. బొమ్మ దొరికిందంతే చాలు అనుకుంటూ ఆగమేఘాల మీద ఇల్లు చేరాడు. శత్రువుల తలపాగా గుడ్డలు తెచ్చిన ఉత్తర కుమారునికి కలిగినంత గర్వం కలిగింది కృష్ణమూర్తికి. హీరోని చేత్తో పెట్టుకుని మేడ మీదకి వెళ్ళాడు. కృష్ణమూర్తి వచ్చిన అలికిడికి పార్వతి లేచికొచ్చింది. దొరికిందోయ్ బొమ్మ అంటూ ఆమాత్రం పార్వతిని కౌగిలించుకున్నాడు. చేతిలో వేలాడుతున్న హీరో ఒంటికన్ను చిలిపిగా కొట్టాడు. వేదవాయి అంటూ మంచం మీదకి విసిరాడు వాణ్ణి. నిన్ను నేను ప్రేమిస్తున్నాను పార్వతి. నీకెన్నోసార్లు ఈ మాట ఎన్నో రకాలుగా చెప్పాలని, కానీ నవ్వుతావేమో అని భయం వేసింది. ఏమిటి వేషాలు? ఓ పక్క వయసు మళ్ళీపోతుంటే అని తోసేస్తావేమో అనిపించి ఊరుకున్నాను అన్నాడు. ఈరోజు నాకు ఆ ధైర్యం వచ్చింది. వయసు ముదిరితే మనసు ముదరాలేమిటి? మనం నిత్య యవ్వనులం కృష్ణ అంది భర్తని కౌగిలించుకుంటూ. నువ్వు బరదెగించిన ఆడదానివిలా ఉన్నావు. ఇలా ఎవరైనా కౌగిలించుకుంటారా అని వేళకోళం చేశాడు కృష్ణమూర్తి కౌగిలిని వదలనీయకుండానే. ఇదే బరితెగించటమైతే ఎంతమంది స్త్రీలు చేస్తే అన్ని సంసారాలు స్వర్గానికి నిచ్చెనలెత్తుతాయిలేపో అంటూ లైటార్పింది పార్వతి. మంచం మీద పడి ఉన్న హీరో అదే క్షణంలో నేల మీద పడ్డాడు. అయినా బటన్ చిలిపిగా కొడుతూనే ఉన్నాడు. నిన్ను రేపు రిపేరు చేస్తాలే అని అంది పార్వతి. నిన్నో కంట కనిపెట్టడం మంచిదిలే అని అనుకున్నాడు కృష్ణమూర్తి. చిదానందంగా నేల మీద పడి ఉన్నాడు ఒంటికంటి హీరో. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.